గర్జించింది, కుంభవృష్టి కురిసింది, మెరుపు వరద ముంచెత్తింది. ప్రకృతి విలయానికి జమ్మూ కాశ్మీర్ కుదేలైపోయింది. మండు వేసవిలో అందాల కశ్మీరం కాస్త అస్తవ్యస్తమైపోయింది. ప్రకృతి ప్రకోపంతో రాంబన్లో ఉన్న ధరంకుండ్ గ్రామం కకావికలమైపోయిన పరిస్థితి. వర్షాలు వరదలు ముంచెత్తడంతో ఒక్కసారిగా భగ్నా గ్రామంలో 3 వ్యక్తులు చనిపోయారు. 100 మందిని రెస్క్యూ టీం కాపాడగలిగింది. సహాయక చర్యలు ఇంకా ముమ్మరంగా కొనసాగుతూనే ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 2 రోజులుగా ఆగకుండా కురుస్తున్న కుండపోత వానల కారణంగా భారీ కొండచర్యలు విరిగిపడుతున్నాయి. గడిచిన 5 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వడగళ్లు, ఎదురుగాలులతో కూడిన కుండపోత వర్షాల కారణంగా భారీ ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. రాంబన్ జిల్లాలో చాలా ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. జిల్లాలోని సెరిబగ్నా ప్రాంతానికి సమీపంలో భగ్నా గ్రామంలో క్లౌడ్ బరస్ట్ సంభవించడంతో కొందరు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 100 మందిని సహాయక బృందాలు రక్షించినట్లు అధికారులు పేర్కొన్నారు. పదుల సంఖ్యలో ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వాహనాలు బురదలో ఇరుక్కుపోయాయి. రోడ్లపై ఎక్కడ చూసినా బండరాళ్లు దర్శనమిస్తున్నాయి. చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు పేర్కొన్నారు. కొండచర్యలు విరిగిపడడంతో ప్రధాన మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. శిథిలాల కింద వాహనాలు చిక్కుకుపోయాయి. పశ్చిమాసియాలోని ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితుల వల్లే జమ్మూలో భారీ వర్షాలు, తుఫాను సంభవించిందని వాతావరణ శాఖ తెలిపింది. 5 ఏళ్లలో ఇంత భారీ స్థాయిలో వర్షాలు, బలమైన గాలులు వీయడం ఇదే మొదటిసారని పేర్కొంది. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షం కారణంగా వరదలు చినాబ్ వంతెన సమీపంలోని ధరంకుండ్ గ్రామాన్ని ముంచెత్తాయని అధికారులు పేర్కొన్నారు. దీంతో ఇళ్లు, వాహనాలు కొట్టుకుపోయాయని, ఇళ్లలోని ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు సహాయక బృందాలు శ్రమిస్తున్నాయని తెలిపారు. ధరంకుండ్లో 40 ఇళ్లు ఈ వరదల్లో ధ్వంసమయ్యాయి. ఆ ప్రాంతం ఇప్పటికీ డేంజర్ గానే కనిపిస్తోంది. బురదలో కూరుకుపోయిన కార్ల పరిస్థితి తీవ్రతను చాటు చెప్తోంది. దీనిపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పందిస్తూ డిప్యూటీ కమిషనర్ బషీర్ ఉల్ హక్ చౌదరితో తాను నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని చెప్పారు. ఆర్థిక, ఇతర సహాయాన్ని అందిస్తున్నామని అన్నారు. క్లౌడ్ బర్స్ట్ కారణంగా శ్రీనగర్ జమ్మూ నేషనల్ హైవేపై కొండచర్యలు విరిగిపడ్డాయి. దీంతో జమ్మూ శ్రీనగర్ నేషనల్ హైవేపై రాకపోకలు నిలిచిపోయాయి. పలు చోట్ల శిథిలాల కింద వాహనాలు చిక్కుకుపోయాయి. నష్రీ, బనిహాల్ మధ్య అనేక ప్రదేశాల్లో కొండచర్యలు విరిగిపడడంతో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు 2 వైపులా నిలిచిపోయాయి. పెట్రోల్ ట్యాంకర్లు, సరుకు రవాణా ట్రక్కులు, టూరిస్టు వాహనాలు ఎక్కడికక్కడా నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. భారీగా కొండచర్యలు విరిగిపడడంతో వరదలతో రోడ్లు మొత్తం ధ్వంసమయ్యాయి. రోడ్లను పునరుద్ధరించేందుకు ట్రాఫిక్, రోడ్లు, రహదారుల శాఖ అధికారులు శ్రమిస్తున్నారు. ఇక జమ్మూ కాశ్మీర్ కు వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ పేర్కొంది. పూంచ్, మీర్పూర్, రాజౌరి, అనంతనాగ్ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి అన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు. రాంబన్లో కొండచర్యలు విరిగిపడడం వల్ల తీవ్ర ఆస్తి నష్టం సంభవించిందన్నారు. విపత్తు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.